నమస్తే. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, మరలా వెళ్ళిపోయారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? గత అసెంబ్లీలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఆ 23 ఒక లాజిక్ ఉంది. మీకు పాయింట్ క్యాచ్ చేశారు చేయలేదు, నేను చేస్తున్నా చూడండి. క్లాక్లో 12 గంటలు ఉంటాయి కదా, 12 అంటే 23 ఎక్కడ ఆగింది? 11 దగ్గర ఆగింది. 23 అనే అవహేళన చేసినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆ 11 దగ్గర ఆగింది. మొన్న అసెంబ్లీకి వచ్చారు, ఏం జరిగింది? గవర్నర్ ప్రసంగం సజావుగా సాగనివ్వకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ బల్లలో సరిసి మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నారు. గత ప్రభుత్వంలో నీకు 23 ఉన్నాయి, 4 లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదన్నావు. అంత ధైర్యంగా మాట్లాడినోడివి ఇప్పుడు నువ్వు ఎందుకు అడుక్కోవాల్సి వస్తున్నాను? అంటే ప్రతిపక్ష నేతగా టైం ఇస్తే మాట్లాడడానికి ఒక గంట టైం వస్తుంది ముఖ్యమంత్రితో పాటుగా, లేదంటే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన 5 నిమిషాల టైం ఇస్తారని చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నర్ ప్రసంగం వినేదాకైనా ఉంటే మిగతా ఏదైనా ఛాన్స్ ఉంటుంది. కనీసం గవర్నర్ ప్రసంగం అనకుండా కూడా ఆ విధంగా దద్దరిల్లేటట్టు బలాలు తలుచుకుంటా ప్రతిపక్ష హోదా కావాలని అలా అరిస్తే సరిపోయిద్దా? అంటే ఆయన చెప్పేది మరొకసారి చెప్తున్నాను. మామూలు నేను ఇప్పుడు ఆయన సాధారణ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, మిగతా ఎమ్మెల్యేలతో పాటు ఒక 5 నిమిషాల సమయం వస్తుంది ఆయనకి. అదే ప్రతిపక్ష నేత ఇస్తే 1:30 వరకు రావచ్చు ఆయన చెప్పేది లెక్కల ప్రకారం. కూడా మా లెక్క ప్రకారం మాకు వచ్చింది 11. ఓకే, మేము ఉండేది కూడా 11ంటికి, మేము వచ్చేది కూడా 11వ తారీఖే. 11 నిమిషాల కంటే ఎక్కువ ఉండవు అనే విధంగా వెళ్ళిపోయాడు అంతే. మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారు. 29లో వస్తారంటే రప్ప నరుగుతామంటున్నారు వాళ్ళు. మరి వస్తారు. పోయినసారి కూడా ఇలాగ పెట్టారు బ్యానర్లు, మీకు చూడలేదు అనుకుంటా. 24, 29 మాదే అన్నారు. 24 అయిపోయింది, 29 కూడా మాదే అన్నారు. అది కూడా అంతే సేమ్. ఈ రెండు సేమ్ అలాగే. జగన్ 2.0 చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రోబో 2.0 చూసారుగా? నేను చూసాను, ఫ్లాప్ అయింది అది సినిమా. ఇది కూడా అంతే. ఇలా మాట్లాడుతున్నారు. జగన్ అభిమానులు చూస్తే మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు? తర్వాత నేను ఉన్నట్టు మాట్లాడుతాను అంతేగాని నేను అటు ఇటు వేరుగా మాట్లాడలేదు. ఉన్నట్టు మామూలుగా మాట్లాడతాను అంతే. చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు లోకేష్ గారు కూడా ఆయనకి సహకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా బాగా సహకరిస్తున్నారు. 75 ఏళ్ల వయసు చంద్రబాబు నాయుడు గారు. 75 ఏళ్ల వయసులో కూడా అంత ఇదిగా మొన్న వరదలు వచ్చిన మూమెంట్లో కూడా అర్ధరాత్రి అనకుండా బారికేడ్లు కట్టుకొని వెళ్లకుండా సహజంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి మరి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం.